తమ్ముడికి సన్యాసం వైరాగ్యం వచ్చేట్టు కూడా చేసిన వాడు గణపతి. అందుకని స్కంద పూర్వజ, స్కందుడి గొప్పదనాన్ని అన్నగారే నిర్ణయించాడు అన్ని విధాల. కాబట్టి స్కంద పూర్వజ అంటేట సుబ్రహ్మణ్యుడు కూడా సంతోషిస్తాట, పార్వతీ పరమేశ్వరుడు సంతోషిస్తాట. కాబట్టి నీకు 16 అభ్యున్నతులు కలగడానికి 16 నామాలు చెప్పాను. ఇవి ఎప్పుడు చెప్తావు? ప్రవేశే నిర్గమే తథా విద్యారంభే వివాహేచ. విద్యారంభం అంటే చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు అని కాదు దాని అర్థం. బ్రహ్మచర్యాశ్రమమునందు ప్రారంభంలో అంటే ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం నేర్పాలి. బ్రహ్మచర్యము అంటే వేద విద్యాభ్యాసం, గురువు గారి దగ్గరికి పంపడానికి కదండి ఉపనయనం చేస్తారు. అందుకని బ్రహ్మచర్యాశ్రమమునందు మొదట ఈ శ్లోకం నేర్చుకోవాలి. వివాహేచ గృహస్థాశ్రమంలో పెడుతూ ఇది నేర్చుకోవాలి. ప్రవేశే నిర్గమే తథా, ప్రవేశము నిర్గమము అంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చుట కదలిక. అన్ని కదలికల యొక్క అనుగ్రహంగా చిట్ట చివరికి చేరవలసింది చేరిపోవాలంటే ఆయన్ని స్మరించి తీరాలి.